దేవుని మహాకృపను బట్టి మే నెల 9వ తారీఖు వరకు దేవుడు మనందరినీ భద్రపరిచి ఈ రెండవ పునరుద్ధానంలో ప్రభుని స్తుతించి ఆరాధించడానికి తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతించబద్దులుగా ఉన్నాం. ఈ ఆరాధన క్రమాన్ని మేము ఆన్లైన్ ద్వారా జరిపిస్తూ ఉంటుండగా మరి ఈ మైక్ ద్వారా దూరశ్రవణ యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఫాలో అవ్వచ్చు. మిగిలిన వారు మరి తద్వారా ఆన్లైన్లో ఫాలో అవడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేసి ఈరోజు ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మహాబలుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభా గతించిన దినాలన్నీ భద్రపరిచి ఈ మే నెలలో మమ్మల్ని ప్రవేశింపచేసి 9 దినాలు సజీవులుగా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. లోకమంతా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న దినాలు ఇవి. ప్రపంచమంతటి మీదకి వచ్చిన భయంకరమైన విపత్తులో ప్రత్యేకంగా మా భారతదేశం ఎంతగానో ఓ ప్రభా ఈ విపత్తుకు గురైనటువంటి సందర్భాన్ని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో మా భారతదేశంలోనే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎంతో భయానందకరంగా ఉంటున్న దినాల్లో ప్రభా, మా మటుకు మేము నీ బిడ్డలుగా మేము ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడండి. మీ స్వరమును మాకు వినిపింపచేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే ఈ పరిస్థితిలో తమ కుటుంబాల్లో నెమ్మది లేక సమాధానం లేక ఉంటున్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సమాధానము, నెమ్మది, నీ స్వస్థత నీ బిడ్డలకు ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇవ్వబడిన సంఘాలు, ఆయా గ్రామాలు వేములపల్లి, కొడాలి, ఓ ప్రభా, తాడేపల్లి, నిమ్మగడ్డ, ఏర్లగడ్డ, ఆయా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. కూచిపూడి, శారదాయపేట, విజయవాడ, హైదరాబాద్ ప్రభా నీకు స్తోత్రాలు. బాంబే, అదుగో ప్రభా, వైజాగ్, ఆయా ప్రాంతాల్లో ఎదుగున్నటువంటి మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలైన వారందరూ ఎక్కడ ఉన్నప్పుడు కూడా క్షేమాన్ని మీరు దయచేయండి. వారి వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నాయన నీ బిడ్డలుగా కొద్దిమందిగా కూడి ఆరాధన క్రమాన్ని జరిగిస్తూ ఉంటుండగా ఈ కూడికి ఆదరించి అంతవరకు సమస్తము నీ పరిశుద్ధాత్మ అధ్యక్షతను జరిగించి ఓ ప్రభా ఈ ఆరాధన ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నీ పరిశుద్ధాలయంలో నీ దాసులుగా మేమందరము కూడి కార్యాన్ని జరిగిస్తూ ఉంటుండగా పరమ తండ్రి నీ మందిరంలో ఉన్న మేలు చేత అనేకులు తృప్తిపరచబడడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ భయంకరమైన దినాలలో ప్రతి ఒక్కరూ తమ గృహాలను మందిరాలుగా సిద్ధపరచుకొని ఈ ఆరాధన క్రమాన్ని జరిగించుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను నమ్మిన వారిని ఎంత మాత్రం త్రోసివేసు దేవుడు కాదు కనుక ఒక అద్భుత రీతిగా నీ బిడ్డలను మీరు తాకండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా అనేకులు మేలు పొందడానికి మీరు సహాయం చేసి పాటలలోను, వాక్య పరిచర్యలోను, ఈరోజు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలో నీ సన్నిధి నుంచి ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు సమస్తము నీ పరిశుద్ధాత్మ అధ్యక్షతను మీరు జరిగించండి అయ్యా. మా గ్రామాల్లో బలహీనులున్న బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన మా తండ్రి, నీ శిలువ రక్తపు శక్తి చేత ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారు స్వస్థత పొందినట్లుగా నీ గొప్ప ఆదరణ, నెమ్మది వారి మీదకి దిగి వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ గుడికి అంతట్లో మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్తుతి, ఘనత, మహిమా, ప్రభావములు నీకే Hallelujah.
మహిమపరచాలి, వాయిద్యాలు వాయించడం కాదు, పాడుతూ మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. From
మనం అలసిపోయి సమస్యల కొరకు మన కొరకు మనం అలసిపోవాల్సిన అవసరం లేదు. తెగులను తొలగించి దేవుడవు నీవే, రక్షించే నాదుడవు నీవే. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయగలడు, దేవుడు సమస్తము చేయగలిగిన సమర్థుడు. అందుకే ఆ దేవుని తట్టు మన చేతులెత్తి ప్రార్థించవలసిన వారు. ఆయన లేకుండా మరి మనం ఒక క్షణం కూడా ఉండలేము. ఒక వచనం కూడా ఒక పాట, మరి ఒక వచనం కూడా ఒక వచనం పాడి ప్రభువుని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. బాధకలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి
లేకపోతే నీ నచ్చలేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నీ నచ్చలేనయ్యా. నీవే లేకపోతే నీ నచ్చలేనయ్యా. హల్లెలూయా. దేవుడు లేకుండా మనం ఈ లోకంలో ఏది చేయలేం. మానవుడు తనకున్న శక్తిని బట్టి బలాన్ని బట్టి వెలవెగుతూ దేవుడితో నాకేంటి పని అనుకుంటున్నాడేమో, కానీ దేవుడు అంటున్నాడు. భక్తుడు ఇక్కడ పాట రాశాడు, చక్కటి పాట ఆయన రాశారు చూడండి. నీవు లేకపోతే నేను లేనయ్యా. దేవునికి స్తోత్రం. అవును ప్రభా, ఈ ఉదయ కాల సమయంలో మనం దేవుని తట్టు మన చేతులు ఎత్తుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, నీవు లేకపోతే మా జీవితాలలో అంతా వ్యర్థమే ప్రభా. మమ్మల్ని నడిపించే దేవుడు, మా సమస్య నుంచి విడుదల చేయగలిగిన సమర్థుడైన దేవుడు నీవే ప్రభా. నీవు కావాలి తండ్రి. యేసయ్యా, నీవే ఈ పరిస్థితులను చక్కపరచగలిగిన సమర్థుడు. నీ తట్టు మా చేతులు ఎత్తుతున్నా ప్రభా. ఈ పరిశుద్ధ దినం నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీవు లేని రోజు రోజే కాదయ్యా. అవును ప్రభా, ప్రతిరోజు ప్రతి ఉదయం ప్రతి రాత్రి ప్రభా నీ భద్రత నీ కాపుదల మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. అవును ప్రభా, లోకంలో సంచరించుచున్న ప్రతి వేదనలు కీడు నుండి తప్పించగలిగిన సమర్థుడు నీవే. ఇదిగో తండ్రి, మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమిస్తాడు అన్నావు ప్రభా. పగటి వేళకలు పగటి వేళకలు బాణములకైనా చీకట్లో సంచరించు తెగులకైనా నువ్వు భయపడుకుంటావని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభా. నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చాను. ఎందరో ఈ గొప్ప భాగ్యాన్ని లేఖన ప్రభా వేదనలతో నశించిపోతున్నారు. ఇదిగో తండ్రి, దుఃఖంతో నిండి ఉన్నారు. అనేక మంది హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభా. వారి కుటుంబాలకి నెమ్మదిగా ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు నీవే. ఓ సమాధానమును సమకూర్చగలిగిన దేవుడు నీవే కనుక నీ తల్లి మా చేతులెత్తుతూ ఆరాధిస్తున్నాం. ఎందుకు తండ్రి, ఉదయ కాల సమయంలో మా ఆరాధనను మీరు అంగీకరించండి ప్రభా. మా విశ్వాస బిడ్డలను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా గ్రామాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా నియోజకవర్గాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నెమ్మది దయచేయి. ఆ తెగులు విడిచిపోవునట్లుగా ఇదిగో నాయన గాలిని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గాలిలో మంచి ఓ ప్రభా నా తెగులు నాయన తొలగిపోవడానికి మంచి శ్రేష్టమైన గాలి అందరూ పీల్చుకోవడానికి అనుకూలంగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా నీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా నేను మహిమపరచడానికి మీరు కృపనిచ్చారు. మీకు వందనాలు, 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 వందనాలు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవారాధనలో మైమరచిపోయేదను ఆత్మవశములలో అర్పణగా మారేదను. ఆరాధన, ఆరాధన, ధ్యానపూరిత ఆలాపన, ఆరాధన, ఆరాధన, ధ్యానపూరిత ఆలాపన. దైవారాధనలో మైమరచిపోయేదను ఆత్మవశములో అర్పణగా మారేదను. ఆరాధన, ఆరాధన, ధ్యానపూరిత ఆలాపన, ఆరాధన, ఆరాధన, ధ్యానపూరిత ఆలాపన. దైవారాధనలో కుమ్మరి నీవై నన్ను చేసినావు. కడవరి వర్షము కురిపించినావు. కుమ్మరి నీవై నన్ను చేసినావు. కడవరి వర్షము
స్తుతినందదగిన దేవుడా, స్తోత్రాలు కూడా ఆరాధించడానికి ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ ఆలయంలో కూడి ఉన్నాం. లోకం ఎంతో భయంకరమైన విపత్తుకరమైన దినాల్లో ఉంటుండగా ప్రజలు నెమ్మది లేక సంతోషాన్ని పోగొట్టుకుని తమ యొక్క పనులకు సైతం సరిగా వెళ్ళలేక ఏ ఇబ్బందులు పడుతూ ఏ కుటుంబం ఏ వేదనతో నింపబడిందో వారి కొరకు ప్రార్థించడానికి నీ దాసునిగా నీ పరిశుద్ధ ఆలయంలో కూడి ఉన్నాను తండ్రి. నేను ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నా. నీవు మాత్రమే ఈ పరిస్థితి నుండి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు ప్రభువా. నీ కృప మా మీదకి రానివ్వండి. నీ ప్రేమను మా యొక్క దేశం మీదకి, మా రాష్ట్రం మీదకి, మా గ్రామాల మీదకి రానివ్వని అడుగుతున్నాం తండ్రి. నేను ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఆకాశ మహాకాశాలు పట్టుదలతో గొప్ప మహిమ కలిగిన దేవుడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు స్వామి. నీ మాటలో శక్తి ఉంది. ప్రజలు విడుదల పొందుతారు ప్రభు. నీ వాక్కును పంపించి వారిని బాగు చేయమని అడుగుతున్నాము తండ్రి. శ్రేష్టమైన నీ మాట ద్వారా నీ ద్వారా ఒక్క మాట మాట్లాడు చాలు, నేను బ్రతుకుతానని దావీదు సెలవిచ్చాడు. ఒక్క మాట మాట్లాడితే చాలు, నేను బ్రతుకుతానని సంసోను సెలవిచ్చాడు. ఒక్క మాట చాలయ్యా మనుష్యులు బ్రతకడానికి. లోకం మీదకి వచ్చిన విపత్తుల నుండి మమ్మల్ని తప్పించండి. ఇక చాలు స్వామి. నీ బిడ్డలు నీ తోటి తమ చేతులు ఎత్తి అంగలారుస్తూ ఉంటుండగా విడుదల కలిగి చేయండి. ఈరోజు ఉదయకాలపు ఆరాధన అంతట్లో మీరు ఉండండి. దవడవన్నుడా, రత్నవన్నుడా, 10,000 కాంక్షణీయుడా, పరిశుద్ధుడా, ఉన్నవాడా, అనువాడా, కోటాను కోట్ల దేవదూతుల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానం ప్రతి గానముల చేత పొగడబడుచున్న మా యేసయ్య, నీకు వందనాలు వందనాలు వందనాలు. శ్రేష్టమైన నీ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కూడిక ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నా. మా ప్రార్థనను మీరు ఆలకించి నీ బిడ్డలను మీ శక్తితో మీ బలంతో నింపమని ఈ కూడిక అంతలో నీ కృపించండి. కొన్ని వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడిపించమని, నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడడానికి
శ్రేష్టమైన నీ మాటలు వారిని బలపరచడానికి కృప దయచేయమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ ఆదివారం కూడికలో ప్రభువుని మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తనాంశంలో 34వ కీర్తన మొదటి 7 వచనాలను నేను చదువుతూ ఉన్నాను. దయచేసి కీర్తన 34వ కీర్తన మొదటి 7 వచనాలు చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఈ కీర్తనాంశాన్ని మనం చేస్తూ ఉన్నాం. మరి చాలా ఈ దావీదు తనకు వచ్చిన విపత్తుకరమైన మరణాపాయ స్థితిలో రాసినటువంటి కీర్తన. శత్రువు చేతికి తాను చిక్కబడి తను చంపబడడానికి సిద్ధపడుతున్న దినాల్లో దావీదుకి దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి అతను తప్పించబడ్డాడు. శత్రువు చేతికి అప్పగించబడకుండా తాను తప్పించబడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఆ మరణంలోనికి వెళ్ళక పూర్వం తాను తప్పించబడ్డానికి ఏం చేశాడో ఈ మొదటి 7 వచనాల్లో ఆయన చెప్తున్నాడు. నేను దేవుని స్తుతిస్తాను, నేను ఎల్లప్పుడూ దేవుని బట్టే సంతోషిస్తాను, ఎందుకంటే ఆయన బట్టే నేను అతిశయిస్తాను. ఎందుకంటే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నాకేం చేస్తాడంట చూడండి. ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎలా తప్పించెను? యెహోవా యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క కరోనా 2వ వేవ్లోకి వచ్చాం మనం. ఈ సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది. పోయిన సంవత్సరం మనం చూసినప్పుడు కరోనాకు గురవడం చూసాం, కానీ మరణాలను చూడలేదు. అమెరికాలోనో ఇటలీలోనో ఇతర దేశాల్లో జరిగేటువంటి ఆ మరణాలను చూసి మనం అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా అని భయపడుతూ వచ్చాం. ఈ దినాలు మన కళ్ళ మీదనే రోజు మరి గుంటూరు, విజయవాడ గుంటలు గుంటలుగా ఆ యొక్క మరణాలను చూసినప్పుడు మన హృదయాల్లో వేదన కలుగుతుంది. ఎవరు తప్పిస్తారు ఈ భయంకరమైన విపత్తు నుండి? ఈ భయం నుండి ఎవరు తప్పిస్తారు? ఈరోజు మనం చూస్తే ఆ వ్యాధి లేక ఆ వైరస్ కు గురైన వారి కంటే భయపడిన వారే ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నారు. చాలా మంది తమ గుండె నిబ్బరతను కోల్పోతున్నారు. గుండె చెదిరిపోతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన దేవుడు, గుండెను నిబ్బరపరచగలిగిన సర్వశక్తి గల దేవుడు. ఎందుకంటే ఆయన మనలను నిర్మించాడు కనుక మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఆయనకి తెలుసు. అందుకే దావీదు అంటాడు, దేవా నీవు నన్ను నిర్మించితివి, కాబట్టి నాకు విడుదల కలిగించేయి. కాబట్టి దేవుని తట్టు తమ చేతులు ఎత్తి ప్రార్థించవలసిన దినాల్లోనికి మనం ఉన్నాం. ఇక్కడ ఈ లోకంలో మనం చూస్తే రకరకాల భయాలు మనకు ఉన్నాయి. ఈ లోకంలో ఏమి భయం? రేపు ఏం జరుగుతుందో, ఏం సంభవించబోతుందనే భయం. బాంబేలో మనం చూసినప్పుడు కొంతమంది సహోదరులు చెప్తున్నారు, ఈ రోజుకి మేము బ్రతికే ఉన్నాం, రేపు ఏం జరుగుతుందో తెలియదు. చాలా భయంతో
రేపటి గురించిన భయంతో మేము క్షణం ఏమి సంభవించబోతుందో తెలియని దినాల్లో మేము ఉన్నామని వారు చెప్తూ ఉన్నారు. కొందరైతే సమస్యలకు గురి అయి, ఆ బలహీనతలకు గురి హాస్పిటల్ ఎదుట నిలబడి ఆ సమస్య నుంచి ఎలా బయటకు రావాలి, ఎలా ఈ సమస్యను ఎదుర్కోవాలని భయపడుతున్న వారు కొంతమంది కనబడుతున్నారు. కొంతమంది మనం చూసినప్పుడు బ్రతుకుల గురించిన భయం, అసలు జీవించడం ఎలా, ఏమవుతుంది, గాలి పాడైపోయింది, గాలిలోనే మనం గాలిని పీల్చుకోవాల్సిన గాలిలోనే కలుషితం అయిపోయింది, ఎలా మనుష్యుడు గాలి పీల్చుకోకుండా ఎలా బ్రతకగలుగుతాడు అని చాలా మంది వ్యాధన పడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో వీటన్నిటి గురించి శ్రేష్టంగా రాయబడి ఉంది, చాలా సవివరంగా రాయబడి ఉంది. ఎలా రాయబడి ఉంది అంటే, మన చూసినప్పుడు దేవుడు అంటాడు, నా ధనాగారంలో నుండి గాలిని మీకు ప్రసరింప చేస్తున్నాను. మీరు కనుక ఆ వాక్యాన్ని మనం చూస్తే, దయచేసి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే దేవుడు తన వాక్యంలో మాట్లాడుతున్న మాట మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూస్తే దేవుడు అన్నాడు, నా ధనాగారంలో నుండి గాలిని మీకు ఇస్తున్నాను. దేవుని ధనాగారం 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. ఆయన ఆజ్ఞగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగముల నుండి ఆయన ఆవిరిని ఎక్క చేయను, వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఈ యొక్క 11వ వచనంలో మనం ఆ మాటను మనం చూడబోతున్నాం. అందరికీ కాదు, మనం చూస్తే మరి 135 కీర్తన 7వ వచనంలో కూడా తన ధన నిధిలో నుండి దేవుడు గాలిని విసర్జించున్నాడని, అదే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ లేఖనాల గాలిని గురించి మాట్లాడుతాం. ఒకప్పుడు ఈ విషయం నేను చెప్పినప్పుడు గాలి ఏముందండి, గాలి దేవుడు ఒకటి అంత గాలే కదా అని అనుకున్న ఒక దినాన్ని మనకు అర్థం కాలేదు. దేవుని యొక్క ధనాగారంలో, మన ధనాగారంలో ఏముంటాయి చెప్పండి, బంగారం, వెండి, లేకపోతే డబ్బులు, వాటిని దాచుకుంటాం. దేవుడట గాలిని తన ధనాగారం నుంచి పంపుతున్నాడంట. నిజంగా ఈ దినాల్లో మనం చూస్తే ఎక్కడ చూసిన భయం దేని గురించి, గాలిని గురించి భయం. ఆక్సిజన్ దొరకట్లా, చాలా మంది ఆక్సిజన్ దొరక చనిపోయిన వారు ఎందరో హాస్పిటల్లో మనకి కనబడుతున్న దృశ్యం. గవర్నమెంట్ వారు చక్కటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఆక్సిజన్ ని అన్ని హాస్పిటల్కి సమకూరుస్తున్నారు. ఏదైనా నాకు కొదువు లేదు, కానీ నిజంగా చూసినప్పుడు గాలిని కూడా పీల్చుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో, ఒకరికి మెల్లగా చూసినప్పుడు ఆ గాలిని కూడా స్వేచ్ఛగా ఆస్వాదించలేనటువంటి స్థితిలో, గాలే కలుషితమై ఇదిగో ఆ వైరస్ గాలిలో కూడా ప్రవేశిస్తున్నటువంటి అనుభవాలు మనకు కనబడుతున్నాయి. కనుక దేవుడు అంటాడు, మన భయం ఏంటో తెలుసా, గాలి ఎలాగో. దేవుడు అన్నాడు, నేను నా ధనాగారములో నుంచి శ్రేష్టమైన గాలిని మీ కొరకు పంపిస్తున్నాను. చాలాసార్లు గాలి, నీరు దేవుడిచ్చే మనుషులు కనబడం. మనుషులు ఎంతసేపు దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నిజంగా ఆయన బ్రతకడానికి మానవుని యొక్క నాసికారంధ్రములో జీవాత్మను ఊది లోకములో ఆ గాలి ద్వారా బ్రతకడానికి కావలసిన గాలిని అంతటితో ఈ మరి తొక్కినప్పుడు ఈ అంతటిని ఈ భూదేవ లోకమంతా కూడా ఆయన నింపేశాడు. ఈ రోజున దేవుడిచ్చిన గాలి కలుషితమైతే మనుష్యుడు ఎంత ఇబ్బంది పడతాడో ఈ రోజు మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు మనం స్తుతించలేకపోతాం. ఇవన్నీ ఎదిగిన వారమై మనం బ్రతికి ఉండడానికి, చలించడానికి, ఉనికి కలిగి ఉండడానికి కేవలం దేవుడే కనుక దేవుని ఆరాధించలేకపోవడం ద్వారా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు కరుణించట్లేదు అనుకుంటూ ఉంటాం. దేవుని యందు మనుష్యులు భయాన్ని కోల్పోయినప్పుడు బైబిల్ గ్రంథంలో తెగుళ్ళు వచ్చిన సందర్భాలు అనేక మనకు కనబడుతూ ఉంటాయి. వాటన్నిటిలో మనం చూస్తే మనకు అర్థమయ్యేదేంటో తెలుసా, దేవుని ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆరాధించలేకపోవడం వల్ల ఆ తెగుళ్ళు వస్తున్నాయని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మీరు కనుక ద్వితీయోపదేశకాండంలో కనుక మీరు చూస్తే ఆ 28వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి చెప్తాడు మాట, మీరు కనుక దేవుని వాక్యమును శ్రద్ధగా విని దానిని విని మీరు అంగీకరించి దాని ప్రకారం మీరు నడిచినట్లయితే మీకు కావలసినటువంటి ఆశీర్వాదాలను నేను మీకు ఇస్తాను. మీరు ఒకవేళ వినకపోయినట్లయితే తెగుళ్ళు మీ మీదకి వస్తాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక దేవుని ప్రజలు 28వ అధ్యాయంలో కనుక మీరు కనుక చదివితే 52వ వచనంలో ఒక
ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. మనం చూస్తే 52వ వచనం చూసినట్లయితే నీవు జాగ్రత్తగా 58వ వచనం, నీవు జాగ్రత్త పడి గ్రంథంలో రాయబడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతానమునకు ఆశ్చర్యకరమైన ఆ తెగుళ్ళు కలుగు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నీవు అందుకే 66 వచనం అంటాడు, నీవు ఎల్లప్పుడూ ప్రాణ భయం కలిగి ఉందువు, నీవు రేయింబగళ్ళు భయపడుదువు, నీ ప్రాణమునకును నీకు దక్కునకు నమ్మకం లేక ఉండదు. కాబట్టి నీ హృదయములు భయం లేకుండా ఉండాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుడు ఒక్కడే భయాన్ని తొలగించేవాడు. దేవుడు తన మనుషులు ఉన్న భయాన్ని, ఎందుకంటే వ్యాధి ఎక్కువ లేకపోయినా భయంతో మనుషులు తల్లడిల్లిపోతున్నారు. కాబట్టి ఆ భయాన్ని తొలగించేది ఏంటంటే యేసు రక్తము ప్రతి భయం నుండి విడుదల చేస్తుంది. ఎందుకని యేసు ప్రభువు లోకానికి వచ్చిన తదుపరి 2 విషయాల్లో ఆయన మన కొరకు సిలువలో మరణం పొందాడు. మొదటిది ఏంటి అంటే, మొదటి మన పాపము కొరకు శాపము నుండి తప్పించడానికి గాను సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి ఒక్క శాపము నుండి మనకు విడుదల కలగజేస్తుంది. రెండోది ఇంకో వాక్యం చెప్పిందంటే, ఆయనను నలగొట్టబడ్డాడు. ఆయన వీపు నాగడి చాలా వలె దున్నబడింది, ఆయన చేతులు మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన యొక్క మొదలుగా చూసినప్పుడు తలలో మరి ముళ్ళ కిరీటం కొట్టబడింది. ఇవన్నీ దేని కొరకంటే ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉంది. మనకు ఆరోగ్యం కొరకు కూడా దేవుడు సిలువలో మరణించాడు. తన శరీరాన్ని నలగొట్టాడు. ఆయన నలగొట్టుట తండ్రికి ఇష్టమైంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం చూసినప్పుడు అందుకే దేవుని వాక్యం చెప్తున్నారు. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాటను మనం చూస్తే మరి నిజంగా మీరు వినాలి, మీకు ఉన్నది మొదటి వచ్చిన అన్నాడు, ఇవన్నీ మీరు ఆయన ఆజ్ఞకు లోబడి, దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞకు లోబడితే ఈ దీవెనలన్నీ మీ కుటుంబాల మీదకి వస్తుంది. కానీ మనం ఏంటంటే మనుషులం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని మర్చిపోతూ ఉంటాం, మన పనుల్లో బిజీగా ఉండిపోతాం, మనకు అన్ని కలిగి చేసిన దేవుని తట్టు రాలేం. 6 దినాలు కష్టపడి మీ పని చేసుకోండి, ఏం పర్వాలేదు. 7వ దినం మీరు వచ్చిన మందిరంలో ఆరాధించదని చెప్పి ఆ పని కూడా చేయలేని దుస్థితిలోనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డలు ఆ స్థితిలోనికి వచ్చారు. అందువల్ల దేవుడు అన్నాడు, లోకం మీదకి తీర్పు వస్తుంది. అవి అని దేవుడు వాక్యం చెప్తారు. రెండోది మనం చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధించబోతున్న ప్రజలు మన దగ్గర శిక్షకు గురి చేసినప్పుడు, దేవుణ్ణి ఆరాధించే ప్రజల్ని ఎవరైనా శిక్షించినప్పుడు, లేకపోతే ఆరాధన జరగకుండా, లేకపోతే దేవుణ్ణి ఆరాధించకుండా ఆటంకపరిచిన దేవుని ప్రజలను లేకపోతే శిక్షించినా కానీ మరి లోకం మీదకి విపత్తు వస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. మూడవదిగా చెప్పినప్పుడు దేవుడు కాక వేరొక వాటిని పూజించిన లేకపోతే విగ్రహారాధన వల్ల కూడా లోకం మీదకి విపత్తు వస్తుందని బైబిల్ గ్రంథం తేడాగా తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడు అన్నాడు, నిజ దేవుని వైపు కాకుండా మీరు అనేక వాటిని మీరు కూడా చేసుకుంటున్నారు, అందుకే దేవుని యొక్క తీర్పులు భూమి మీదకి వస్తున్నాయి అని యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో అన్నాడు. ఎందుకంటే దేవుని తీర్పులు దేవుడు ఎవరో తెలుసుకున్నట్లుగా దేవుని తీర్పులు భూలోకం మీదకి వస్తున్నాయి. కానీ ఈ 3 విషయాలు మనం చేస్తే దేవుడిని కాక, ఈ రోజులో మనం చూస్తే నేను దేవుని ఎరిగినోడు కనుక ఈ దినాల్లో చాలా మంది పాస్టర్ గారు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మంది సేవకులు దైవజనులు కూడా చనిపోయారు. ఎందుకనంటే ఈ తెగులు దేవుడు అనుమతించాడు, దేవుడు పంపించాడు. నేను ఎప్పుడన్నా దేవుడు అనుమతించినప్పుడు దైవ సేవకు కూడా జాగ్రత్తగా ఉన్నారు. చాలా మంది ఎదురుగా చూసినప్పుడు క్రైస్తవులకు మరణం ఉన్నదని నేను చెప్పటం, కానీ క్రైస్తవులకు లేదు ఏంటంటే మరణ భయం ఉండదు. ఎందుకు భయం ఉండదంటే మన దేవుని దగ్గర మన యొక్క జీవితాన్ని రిజిస్టర్ చేసుకున్నాం కనుక మనం చనిపోయిన దేవుని దగ్గర ఉంటామనే ఒక నిరీక్షణ ఉంది కనుక మరణ భయం ఉండదు. కానీ అందరికీ మరణం అనేది సంప్రాప్తం అవుతుందని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మీరు వివేకం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. నిజంగా చూసినప్పుడు మోషే కాలంలో తెగులు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సంహారకుడు సంచరిస్తున్నాడు గ్రామంలో, మోషే మీరందరూ కూడా
ఇంటి లోపల ఉండి 12 అధ్యాయంలో మీరు చూస్తే ఇంటి ద్వారబంధముల నుండి మీరు బయటకు రాకుండా లోపలే ఉండండి. దేవుడు చెప్తున్నట్టుగా చూసినప్పుడు మీరు లోపల ఇంటి ద్వారం 12 అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఇంటి ద్వారం నుండి బయటికి రాకూడదు. మరి ఏం చేయాలి ప్రభువా అని ఉంటే అక్కడ నిజంగా చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట కనపడతా 12వ అధ్యాయంలో మరి పైన చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? 3 విషయాలు అక్కడ చెప్తున్నాడు. పస్కాను అనే బలిపీఠాన్ని మీరు కట్టాలి. పస్కా మీరు ఆరాధించాలి. మీరందరూ లోపల ఉండి చేయవలసింది ఏంటి అంటే మీరందరూ దేవుడి వాక్యం చెప్తుంది మీ నడుములను కట్టుకొని. మీరు అక్కడ వాక్యాన్ని మీరు చూస్తే నిర్గమకాండము 12వ అధ్యాయంలో మీరు చూస్తే మీ నడుములను కట్టుకొని తర్వాత మీరు పస్కాను తిన మీ జోళ్ళు లేక చెప్పులు తొడుగుకొని మీ కర్ర చేత పట్టుకొని ఆ పస్కాన్ని మీరు త్వరగా తినాలన్నాడు దేవుడు. ఇంట్లో అప్పుడు ఏం చేయమన్నాడు? 3 విషయాలు చెప్పాడు. నడుము కట్టుకోండి. సమస్య వచ్చినప్పుడు భయపడ్డం కాదు, ధైర్యాన్ని నడుము కట్టుకోవడం అంటే అప్పుడు ధైర్యాన్ని తెచ్చుకోండి. అందుకే పౌలు గారు చాలా సమయాల్లో తిమోతితో మాట్లాడుతూ, తిమోతి క్రీస్తు యేసు కృప చేత నువ్వు బలవంతుడవు ముందు నా దేవుడు ఉన్నాడు, నా దేవుని యొక్క చిత్తం లేకుండా నా జీవితంలో ఏది జరగదని ఒక ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలి. ఇక్కడ వాడు పస్కా చెప్తున్నాడు, బయట సంహారకుడు తిరుగుతున్నాడు, ఐగుప్తు వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారు. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఇశ్రాయేలీయులందరికీ చెప్పండి మీ ద్వారబంధములకు ప్రోక్షించబడిన గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షింప చేసి మీరు ఇంటి ద్వారముల నుండి బయటకు ఎవరు రాదు. ఆ నిర్మాకాండం 12:22 చూసినప్పుడు లోపల నుండి మీరు లోపల నుండి ఏం చేయాలి? అయ్యో ఏం జరుగుతుందా, అయ్యో ఏం జరుగుతుందా అని మీరు కంగారు పడటం కాదు. ఏం చేయాలన్నాడు దేవుడు? లోపల కూర్చొని పస్కాగా దేవుణ్ణి ఆరాధించి దేవునికి ఒక బలిపీఠం కట్టడం, దేవుని తట్టు తమ చేతులు ఎత్తడం. ఇక్కడ పస్కాను భుజించడానికి పస్కాగా దేవునికి ఇష్టమైన బలిని అర్పించడం. ఏంటా బలి? మనం చూసినప్పుడు ఆ బలి చేసేటప్పుడు కూడా దేవుడు కొన్ని చెప్పాడు, నడుము కట్టుకోండి, ధైర్యం తెచ్చుకోండి, దేవుడితో మనం ఉండదాం అని ధైర్యం తెచ్చుకోండి. రెండోది చెప్పులు తొడుక్కుని, జోళ్ళు తొడుక్కుని అని రాయబడింది అక్కడ. చెప్పులు సమాధానానికి గుర్తు. దేవుడితో సమాధాన పడాలి, నీ ఇంటి వారితో సమాధాన పడాలి. వాళ్ళందరితో ప్రభా వారితో నాకు సమాధానం లేదు ప్రభా, లేకపోతే దేవా నీతో నేను ఆయన సమాధానంగా ఉండలేకపోతున్నాను ప్రభా, నిన్ను ఆరాధించలేకపోతున్నాను, నీ మందిరంలోకి రాలేకపోతున్నాను, ఇదిగో నాకు అవసరం కొరకైనా వస్తున్నాను, కానీ నువ్వు నన్ను కలుగు చేసావని, దినదినము గాలి నీరు ఇవన్నీ మాకు ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నామని నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించలేకపోతున్నాను ప్రభా అని దేవునితో సమాధానపడి క్షమాపణ అడిగి ఆ బలిపీఠాన్ని బలి నడిపించాలి. కూడా చూసినప్పుడు కర్ర చేత పట్టుకున్నాడు. ఎవరు కర్ర చేత పట్టుకున్నాడు? కర్ర మనం చూసినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు అన్నాడు. మోషేతో దేవుడు చెప్పాడు, మోషే ఇప్పుడు నువ్వు ఏం చేసావు చెప్పండి, నీ దగ్గర ఉన్న కర్రే చేత పట్టుకుని బయలుదేరి, ఆ కర్రనే నేను దానిలోని శక్తిని పంపిస్తాను అనగా దేవుడు మనకిచ్చిన దాన్ని చేత పట్టుకుని ఈ లోకంలో దేవుడితో వెళ్ళాలి. ఏదో ఎక్కడోకి వెళ్ళిపోయి ఏదో పట్టుకున్నాం, లేకపోతే ఏదో ఒక తాడు ఏదో పట్టుకుందాం అని కాదు. దేవుడు మనకిచ్చిన విశ్వాసం, ఆయన దండం. అందుకే దావీదు అన్నాడు కదా, ఇదిగో నీ దుడ్డు కలియు నీ దండమును నన్ను ఆదరించు. దేవుడు మనకిచ్చిన విశ్వాసం, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమైనటువంటి ఆ యొక్క ఖడ్గము, ఇవన్నీ కూడా మనకు ఊతంగా ఉండేటువంటి కర్ర అంటే అయ్యన్నాడు. ఊతంగా కర్ర ఎందుకోసం చెప్పండి? ముసలివాళ్ళు అయినప్పుడు పడిపోకుండా జారిపోకుండా ఊతం కొరకు కర్ర నిలబడి మన కర్ర అంటే ఇప్పుడు ఏం చెప్పండి, మనకి ఈ లోకంలో జీవింప చేయడానికి దేవుడు మనకి చాలా ఆయుధాలు ఇచ్చాడు. వాక్యము ద్వారా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అందుకన్నాడు ఆ కర్ర దానికి సాదృశ్యంగా కనపడుతుంది. మీ కర్రను చేత పట్టుకోండి, చెప్పులు కట్టుకోండి, సమాధానం ఉందో లేదో ప్రభుత్వం మీరు అడగండి. ప్రభా దేవునితో సమాధాన పడండి, నీ ఇంటి వారితో సమాధాన పడండి. ఆ తర్వాత మేమన్నా చెప్పండి, దేవుడు పస్కాన్ని పూజిస్తూ ఆ బలిపీఠాన్ని కట్టమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగ పూజించవలసిన వారిగా మనం ఉంటున్నాం. ఈరోజు మనం చూసినప్పుడు మొదటి వృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో
మరి ఈరోజు మరి ఆ వాక్యం నుంచి చిన్న మాట నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అక్కడ మనం చూసినప్పుడు దావీదట ఇశ్రాయేలీయునికి రాజుగా ఉంటున్న దినాల్లో దావీదు ఫిలిష్తీయులు, సిరియనులు గొప్ప గొప్ప వారి సైన్యాన్ని జయించాడు. దేవుడు తనకి శక్తినిచ్చాడు. దేవుని సహాయంతో గెలిచిన తర్వాత దావీదు అనుకున్నాడు, నాకు అసలు ఎంత పెద్ద గొప్ప సైన్యం ఉందో, ఈ సైన్యం ద్వారా ఇంత చేసిన సైన్యం ఎంతో లెక్క చూడాలనుకున్నాడు. యోవాబుతో చెప్తున్నాడు సైన్యాధిపతితో, యోవాబు మరి దాని మొదలుకొని బెర్షెబా వరకు సైన్యాన్ని కొలవాలి, మన యూదులు నాకు ఎంత సైన్యం ఉందో తెలియాలన్నాడు. అప్పుడు యోవాబు అన్నాడు, దేవా మహారాజా, మనం సైన్యంతో కొలవలసిన పని ఏంటి? అది దేవుడికి ఇష్టమైన పని కాదు కదా. అవసరమైతే దేవుడు ఎంతకంటే ఇశ్రాయేల్ని దేవదేవుడు అధికం చేయగలడు. మనం దేవుని శక్తి ద్వారా జయించబడ్డాం కాబట్టి సైన్యాన్ని లెక్కించాల్సిన అవసరం కాదు, ఇది దేవునికి అనుకూలమైన కార్యం కాదని చెప్పిన రాజుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను కనుక మీరు చేయమన్నాడు. సరే యోవాబు వెళ్ళి సైన్యాన్ని లెక్కించాడు. లెక్కించిన తరువాత వెంటనే దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అది దేవునికి ప్రతికూలమయ్యేను కనుక దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చేసింది. ఎందుకు చేశాడు దావీదు చక్కగా జయ జీవితాలు పొందాడు, చాలా చక్కగా భక్తిగా జీవిస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు దావీదు అలా చేశాడు అంటే ఒక మాట రాయబడి ఉంటుంది. మీరు వృత్తాంతాల గ్రంథం, మొదటి వృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో, సాతాను ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా చేయడానికి పూనుకుని దావీదుని ప్రేరేపించింది. ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఇశ్రాయేలీయులు జయం పొందిన తర్వాత వారు సంతోషిస్తున్నారు, కానీ జయాన్ని కలిగజేసిన దేవుని తట్టు తమ చేతులు ఎత్తరు, దేవుని మహిమపరచరు. దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు అనుకుంటున్నది ఏంటి అంటే, దేవుని తట్టు ఎత్తలేదు కనుక దేవునికి కాకుండా సాతానికి వారు అవకాశం ఇచ్చారు. అందుకే సాతాన్ అంట ఇశ్రాయేలీయుల్ని ఏం చేసిన, అక్కడ ఒక మాట చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథము మరి 20వ అధ్యాయంలో చూస్తే, సాతాను ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా వచ్చినప్పుడు దావీదుని ప్రేరేపించింది. అందుకే దావీదుకి ఎప్పుడు లేని ఆలోచన వచ్చింది. అది దేవునికి ఇష్టమైన ఆలోచన కాదని తెలిసినప్పటికి కూడా దావీదు అది చేయడానికి పూనుకున్నట్లుగా మనకు కనబడుతుంది. సౌలు సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి కదా, మనకు విరోధంగా లేచే సాతాను శక్తిని మనం తొలగించుకోవడానికి దేవుని దగ్గరికి రావాలండి. సాతాను ఎప్పుడు కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె మనుష్యులను నశింపచేయడానికి సిద్ధపడుతున్న దినాల్లో మనకు వ్యతిరేకంగా అది నిలబడకుండా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి దైవ శక్తిని పొందుకోవడానికి దేవుని మందిరాలు. అందుకే ప్రతి ఉదయం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించాలి. దుష్టుని యొక్క ఆలోచనలు పని చేయకుండానట్లుగా ఇశ్రాయేలు దేవునికి మరి ఆరాధించలేకపోయిన సాతాను వాడికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు దావీదు ప్రేరేపించబడి సైన్యాన్ని లెక్కించడం ద్వారా కీడొచ్చి అప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది. 3 దేవుడు చెప్పాడు, నువ్వు నన్ను నా మాట ప్రకారం నువ్వు అనుసరించలేకపోయావు, యోవాబు చెప్తున్నప్పుడు కూడా నువ్వు వినలేకపోయావు, సాతాను ఆలోచనకు నువ్వు లోబడిపోయావు. అంటే మనం ఇప్పుడు సాతాను నిలబడతా ఉంటే అవిధేయత మనలో ఉన్నప్పుడు ఏదైనా సాతాను యొక్క ఆలోచన మనలో దాని ప్రకారం అలా కాకుండా దేవునితో సహవాసం చేస్తే దేవుని ఆలోచన ప్రకారం పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారం మనం నడుస్తాం. అందుకే ప్రతి ఉదయం దేవుని దగ్గర పాదాల దగ్గర మొరపెట్టాలి. ఒక సమయాన్ని సిద్ధపరచుకుని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మనం సాతానికి అవకాశం ఇవ్వకుండా ఆ సాతాను వాడు ప్రేరేపించినప్పుడు జరిగిన కార్యం చూస్తే అక్కడ దేవుడు మరి 3 విషయాలు దేవుడు కోరుకోమన్నాడు. నువ్వు అలా చేసావు కనుక, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసావు కనుక 3 అడుగుతున్నాడు. దావీదు దగ్గరికి వచ్చాడు. గాద్ అనే దర్శకుడు, అంటే దేవుని దర్శనం పొందిన గాద్ అనే దర్శకుడు వచ్చి గాద్ అయిన దావీదుతో చెప్తున్నాడు, ఇదిగో దేవుని దగ్గర నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని చేసావు, నువ్వు హెచ్చరిక చేయబడినప్పుడు కూడా దేవుని మాటను లక్ష్య పెట్టలేదు, దేవుని మాటను వినలేవు కనుక 3 విషయాలు మీ దగ్గరికి వచ్చినాయి. ఒకటి, ఇక్కడ మీరు చూస్తే 20వ అధ్యాయము మీరు కనుక 7వ వచనంలో ప్రతికూలంగా నడిచాడని రాయబడింది.
20:12 మీరు చూస్తే కరువు 3 సంవత్సరాలు దేశం మీదకి వస్తుంది. అది కావాలా? రెండోది 3 నెలల పాటు శత్రువు నిన్ను తరిమి నశింపజేస్తాడు. అది కావాలా? లేకపోతే 3 రోజులు తెగులు నీ దేశం మీదకి వస్తుంది. ఈ మూడిట్లో ఏది కావాలో కోరుకోమన్నాడు. ఈ 20వ అధ్యాయంలో చదువుకోండి 12వ దేవుడు అడుగుతున్నాడు, దావీదు నువ్వు హెచ్చరిక చేయబడ్డావు. దేవుని శక్తి మీద నువ్వు నిజంగా ఆధారపడకుండా, ఇంత జయమిచ్చిన దేవుడు కాకుండా నీ శక్తితో నా శక్తి ఎంత సైన్యం నాకుందని సైన్యం వైపు నువ్వు చూచావు. కానీ దేవుడు నేను ఇచ్చానని సంగతి నువ్వు గుర్తించలేకపోయావు. కాబట్టి సాతానికి అవకాశం ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు సాతాను నీకు వ్యతిరేకంగా నీ దేశం మీదకు లేచిపోయింది. కాబట్టి దాని ద్వారా వచ్చే కీడు ద్వారా ఈ మూడిట్లోని ఒకటే సాతానికి అనుమతిస్తాను నేను. ఈ మూడిట్లో ఏది కావాలో కోరుకున్నాను. ఏంటి ఆ 3 సంవత్సరాల కరువు నీ దేశం మీదకి వస్తుంది, లేదా 3 నెలల పాటు శత్రువులు నిన్ను తరుపుతారు, అప్పుడు నువ్వు నశించిపోతావు, లేదా 3 రోజులు తెగులు నీ మీదకి వస్తుంది. కాబట్టి సాతానికి దేని అనుమతించాలి. కానీ దావీదు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. నేను ఎంత తప్పు పని చేశాను, దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేశానే అని దావీదు దీని నుండి తప్పించుకోవడానికి తెలివిగా ఒక మాట అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? మరి నిజంగా చూసినప్పుడు ఈ విషయంలో నేనేమి చేయలేను, కానీ మనుష్యుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట నాకు మేలు. 20:13 మీరు చూస్తే, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో నేను ఏమన్నాడు? నేను మనుషుల చేతిలో పడ్డాయి, దేవుని చేతిలో పడతాను. ఎందుకంటే చూసినప్పుడు నేను మనుషుల చేతిలో పడ్డాను, దేవుని చేతిలో పడతా. దేవుడు మహాకృప గలవాడు, ఆయన నన్ను తప్పించగలడు, నేను చేసిన తప్పిదాన్ని క్షమించగలడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. మానవులుగా మేము తప్పు చేసినా క్షమించేది దేవుడే. కాబట్టి అటు క్షమించగలిగిన దేవాది దేవుడు మాకున్నాడు, అంత గొప్ప దేవుడు మాకున్నాడు. కాబట్టి ఆ కృపగల దేవుని చేతిలోనే పడతాను, కానీ ఈ మూడిట్లో ఏది కావాలో నేను కోరుకున్నాను. మొత్తానికి మరి దేవుడే ఆ తెగులు ఒక్క రోజుకి వచ్చేసరికి గత ఉనికిపోయాడు. వేల మంది నశించిపోయారు. ఆ సమయంలో దావీదు తన చేతులు ఎత్తి దేవుని దగ్గర మొదలు పెడుతున్నారు. అక్కడ రాయబడిన చక్కటి మాట మనం చూస్తే ఆ 16వ వచనంలో మీరు చూస్తే, పెద్దలను దావీదును గోనె పట్టా కట్టుకున్నారంట. గోనె పట్టా కట్టుకొని దేవుని ఎదురు సాగిలపడి, అయ్యా నీకు వ్యతిరేకంగా మేము తప్పిదం చేశాము, దయతో మమ్మల్ని క్షమించండి, మేము ఈ శక్తిని ఆశ్రయించి గెలుపొందినప్పుడు కూడా నిన్ను మహిమపరచలేకపోయాము, దయతో మమ్మల్ని క్షమించమని దావీదు ఏం చేశారు? మొట్టమొదట దావీదే కాదు, ఆ పెద్దలందరూ కూడా గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే తమ్మును తాము తగ్గించుకున్నారు. చాలాసార్లు ఈ లోపల మనకు అన్ని కలిగినప్పుడు దేవుడి కంటే ఎక్కువగా భావిస్తాం. దేవుడిని లెక్క చేయి. మనుషుడు ఎప్పుడైతే దేవుడిని లెక్క చేయడో, మనుషుడు ఎప్పుడైతే దేవుని కంటే అధికంగా తన గురించి ఆలోచన కలిగి ఉంటాడో, రేపేం జరుగుతుందో తెలియకపోయినా సంవత్సరాలకు ఒక ఆలోచన కలిగి ఉంటారు. అటువంటి వారికి ఎంత శ్రమ అంటే, విధానాల్లో మనం చూస్తే ఒక్క ఇంజక్షన్ 4 లక్షలు పెట్టుకున్నారంట, 30 లక్షలు ఖర్చు పెట్టారంట. ఎంత భయంకరం! మనం పాస్ గారు ఫోన్ చేసి గుడివాడు పాస్ గారు చెప్తున్నారు, అయ్యా నేను ఆ సమాజ కార్యక్రమం వెళ్ళలేక ఎవరిని పంపించి నా కొడుకుని పంపించాను. ఆయన వచ్చిన తర్వాత ఆయన క్వారంటైన్లోకి వెళ్ళాడు. ఆయనకి ఆయన భార్యకి ఇద్దరికి వచ్చేసి ఆస్తులు కూడా ముందుకెళ్ళకపోతే, దేవుని పెట్టడానికి సాహసించుకొని ముందుకెళ్తే వాళ్ళు కూడా దానికి గురైపోతారు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ టైంలో అందరూ కూడా ఎవరి గృహాల్లో వారు పస్కా అనగా బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠం అంటే ఏంటంటే దేవుని దగ్గరికి. అందుకే దావీదు అన్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నాకు విడుదల కలిగచేశాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షిస్తాడు.
భయం. ఇక చూసినప్పుడు దగ్గర చూస్తే దావీదు వెంటనే సాగిలపడ్డాడు పెద్దలు వాళ్ళు. రెండోదిగా దావీదు చేసింది ఏంటంటే 22వ వచనంలో చూస్తే ఈ తెగులు విడిచిపోవునట్లుగా బలిపీఠమును కట్టించుటకు దావీదు సిద్ధపడ్డాడు. మొదట ఏం చేశాడు? ముందు సాగిలపడ్డాడు, తగ్గించుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, సింహాసనం దిగి వచ్చాడు, తన రాజవస్త్రాలు తీసేశాడు. సాధారణంగా గోనె పట్ట, అలా సాధారణ గోనె పట్టాను తను తన పెద్దలు దేవుని ఎదురు సాగిలపడి మేము నిమిత్త మాత్రంలో మాది ఏమీ లేదు ప్రభు అని దేవుని దగ్గర తగ్గించుకున్నారు. రెండోదిగా చూసినప్పుడు తగ్గించుకోవడమే కాదు, రెండోది ఏం చేస్తున్నారు చెప్పండి? రెండోదిగా మనం చూస్తే వాడు ఆ తెగులు విడిచిపోనట్లుగా బలిపీఠం కట్టడానికి సిద్ధపడ్డారు. ఈ రెండు ఈ నెలలో కావాలి. దేవుని బిడ్డలని మనం వేదన పడుతున్నాం, లేకపోతే భయపడుతున్నాం ఉండటం కాదు, కానీ ఏం చేయాలి? బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే దేవుడికి ఇవరికి బలి అర్పించేవాడు. ఇప్పుడు బలి ఏంటంటే వీరికి నలిగిన హృదయంతో దేవుణ్ణి ప్రార్థన చేయండి. దేవుడు అన్నాడు, మీరు పశువుల ద్వారా ఇచ్చే బలిపీఠం నాకు అక్కర్లేదు. వీరికి నలిగిన మనస్సు, మీ మనస్సును, మీ యొక్క హృదయాన్ని నలగొట్టుకుని కన్నీటితో నా యొక్క చేతులెత్తి ప్రార్థించడమే నాకు బలిపీఠం. అలాంటి బలిపీఠాలు ప్రతి గృహంలో, దేవుని బిడ్డల గృహంలో ఉండాలి. దేశం కొరకు చేతులు ఎత్తాలి, రాష్ట్రం కొరకు చేతులు ఎత్తాలి, మన గ్రామం కొరకు చేతులు ఎత్తాలి. ఆ బలిపీఠం మీరు చేస్తున్న బలి అర్పణ దేవుని దగ్గరికి చేర్చబడితే దావీదు అంటాడు, నాకు దేవుడు ఉత్తరం ఇచ్చాడయ్యా, నాకు దేవుడు ఉత్తరం ఇచ్చాడయ్యా, నేను ఆ భయం నుండి విడుదల పొందాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, ఇశ్రాయేలు దినాలు 28వ అధ్యాయంలోనే, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలోనే 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే మన యెహోవాయే మీ ప్రాణములకు మూలాధారము కనుక మీరు ఆయన హత్తుకుని, ఆయన వాక్యమును విని ఆయన హత్తుకుని ముందుకు వెళ్ళాలని ద్వితీయోపదేశకాండంలోనే ఆ 30వ అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాం. తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఇచ్చిన మాట మనకు కనబడుతుంది. మీరు కనుక అక్కడ చదివినట్లయితే 30వ అధ్యాయం 20వ వచనంలో మీరు చదివితే అక్కడ రాయబడిన మాట మనకు కనపడుతుంది. చూడండి, యెహోవాయే నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆయన ప్రమాణం చేసిన దేశంలో నివసించి యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. ఆయన ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని హత్తుకోండి. వాక్, ఈ బైబిల్లో ఉన్న మాటలు దేవుడు పొందుపరిచిన వాక్లు, ఆ మాటలే మనతో మాట్లాడతారు. దేవుడు పొందుపరు, అందుకని వాక్యమును ఏదైనా వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని హత్తుకుని ముందుకు వెళ్ళాలి. వారు ముందుకు వెళ్ళారు. దావీదు చేసిన పనులు ఏంటంటే వెంటనే దేవుని చేతిలో పడడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుని చేతిలో పడటమే కాదు, ఏం చేశారు చెప్పండి? ఆయన ఆ పెద్దలు అందరూ కూడా వారి యొక్క పొజిషన్స్ లేక వారి స్థితిగతులు, అలా దావీదంటే సింహాసనం మ్యాచ్ వస్త్రాలు, ఆ వస్త్రాలన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకుని గోని పట్ట కట్టుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు చెప్పండి? దేవునికి బలిపీఠం కట్టారు. ఈ రోజుల్లో మనం కూడా మన కుటుంబాల్లో బలిపీఠం వెలగొట్టుకోవాలి. అయ్యా, మా కుటుంబం మీద, మా కుటుంబానికి నీ సంరక్షణ దయచేయి, మా కుటుంబం చుట్టూ నీ కంచి వేయి ప్రభా అని కన్నీటితో ఒక ప్రార్థనా సమయాన్ని నిర్ణయించుకుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ ప్రాణములకు మూలము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మూలమై ఉన్నాడు కనుక ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో ఉండండి. ఆయన ఏం చేస్తారు చెప్పండి? తప్పిస్తాడు. దావీదు అన్నాడు, లేదా కీర్తన మనం చూస్తే మనం మాట్లాడుతున్నాం. దావీదు అన్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను, నాకు కలిగిన భయములన్నిటిలో వచ్చి నన్ను తప్పించాడు. ఎంత గొప్ప మాట! అంతేకాదు, నా యొక్క ప్రార్థనకు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన నా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాడు, ఆయన నా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాడు అని దావీదు ఎంత చక్కటి మాటలు మనం మాట్లాడుతాం. కాబట్టి నేను ఎందుకంటే యెహోవా, అంతేకాదు మాట, నా శ్రమలు దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. శ్రమలో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? భయముతో ఉన్నావా? భారంతో ఉన్నావా? ఎవరు చూస్తారు మమ్మల్ని?
రేపు ఏం జరుగుద్దా, ఏమి జరగబోతుందని భయపడుతున్నావా? ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నావు, ఆ వాక్యాన్ని ఎత్తి నీ గృహంలో కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే మన దేవుడు కృపగల దేవుడు. దావీదు చూసారా, ఆ శ్రమ ఎప్పుడైతే వచ్చేసిందో ఏది కావాలో కోరుకోమన్నప్పుడు దావీదు ఎంత చక్కటి మాట అన్నాడండి. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? దేవుడు మహాకృప గలవాడు, ఆయన మనుషుల చేతిలో పడను, నేను కోరుకోను, నా పెద్దలు కోరుకోరు. దేవుని చేతులు ప్రభు నీ ఇష్టం వచ్చినట్లు చేయను. ఆయన తప్పు చేసిన మాట వాస్తవమే, ఆయన తగ్గించుకుంటున్నాను ఆయన అని దేవుని పాదాల మీద పడ్డాడు. ఆ కీడుని కూడా దేవుడు పూర్తిగా తరిగించలేదు. ఆ దేవత నిలబడిపోయింది అంతే అక్కడ, ఆ దూత నిలబడిపోయింది. విధానాల్లో దేవుని ఉగ్రత అంటే 3 విషయాల్లో దేవుని ఉగ్రత వస్తుంది. ఒకటి కరువు, రెండోది ఖడ్గం అంటే యుద్ధాలు, మూడోది ఏంటి చెప్పండి? కాటకం అంటే తెగులు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రత. ప్రజలు దేవుడు మనల్ని ప్రేమించి ఇన్నిస్తున్నప్పుడు దేవునికి కోపం రేపు వారిగా మనం ఉండకుండా ఆయనను మరి హత్తుకుని నడిచేవారు ఉండాలి. కనుక మరి ఈ లోకంలో ఉన్న భయాలన్నింటిలో నుండి ఆయన తొలగించడంతో ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మనకు కలిగిన జీవిత కాలము మరణ భయం లేకుండా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూస్తే జీవితకాలం మనకు కలిగే ఆ మరణ భయం లేకుండా, ఈ లోకంలో ఉన్న భయాలన్నింటిలో పెద్ద భయం ఏంటో తెలుసా? మరణ భయం, ప్రాణ భయం. అది మనుషుని కృంగ తీసేస్తుంది. కనుక అప్పుడు ఆ టైంలో మనం ఎట్లా ఉండాలంట? నిబ్బరంగా ఉండాలి, నడుము కట్టుకోవాలి. రెండోదిగా చూసినప్పుడు దేవుని తట్టు చేతులు ఎత్తాలి, అంటే బలిపీఠానికి కట్టాలి. ఆ తర్వాత చూసినప్పుడు యెహోవా దండమని చెప్పబడే మన చేత కర్ర దేవుడు మనకి ఇవ్వబడ్డది, దేవుడు మనకి ఇచ్చిన వాక్యం, అది చేత పట్టుకోవాలి. మరి చూసినప్పుడు జోళ్ళు దొరుకుతుందని అన్నాడు. జోళ్ళు అంటే ఏం చెప్పాను? చెప్పులు అంటే ఏం చెప్పాను? సమాధానం, దేవునితో సమాధానం పడాలి, ఇంటి వారితో సమాధానం పడాలి. అది దేవుని దగ్గర మన చేతులు ఎత్తి మన వినపము దేవుని దగ్గరికి చేర్చబడినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కాబట్టి అందుకన్నాడు ఆ హెబ్రీ పత్రిక పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నాకు జీవిత కాలము మరణ భయం నుండి తప్పించుటకు ఆయన ఈ లోకంలో రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. మరణం గురించి దేవుడు భయపడాల్సిన అవసరం లేదు. మరణం అందరికీ వస్తుంది, కానీ దేవుని బిడ్డకు మరణం భయం. దేవుడు చెప్పిన సమయం వరకు మనం ఉంటాం, అంతేగాని ఈ వచ్చిన సమస్యలను బట్టి మీరు భయపడిపోతూ దేవుని మీద ఆధారపడలేని స్థితిలో ఒకవేళ దుష్టుని మిమ్మల్ని నడిపిస్తుంటే దాని నుండి విడుదల పొందాలి. మీ ప్రాణం తెలుసు నాకేం పదం, యేసు రక్తము జయం, యేసు రక్తం జయం అని ప్రాణమును భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నాతో ఉన్నాడని మనం నిబ్బరపరచుకోవాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. చిన్న పాట పాడి నేను చక్కటి పాట మనకు రాయబడింది. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా, నిన్ను పిలిచిన ప్రభువు నీతో నిండుండగా. దిగులేలా ప్రాణమా, నిన్ను పిలిచిన ప్రభువు నీతో నిండుండగా. భయమేలా ప్రాణమా, కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి, కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి ఆదరించెను యేసుడే, ఆదరించెను. ప్రాణమా
నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నీకేను ప్రాణమా నమ్మిన ఎడల రక్షణ కలుగును నమ్మిన ఎడల రక్షణ కలుగును నమ్మిక పురుషుము ప్రాణమా నమ్మిక పురుషుము యేసులో ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందర దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా ప్రాణమా ఎందుకే తొందర ఎందుకే తొందర హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి విందులు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. సర్వ సృష్టికర్త, స్వర్గపిత, మా రక్షక, జీవితకాలం మరణ భయం లేకుండా చేయడానికి లోకానికి రక్త మాంసములు కలిగిన వారిగా లోకానికి వచ్చారు. లోకంలో మాకు కలుగుతున్న విపత్తులన్నిటి నుండి తప్పించడానికి లోకానికి దిగి వచ్చిన సర్వాధికారి, సర్వ సృష్టికర్త, స్వర్గపితానికి స్తోత్రాలు. ఈ భయంకరమైన విపత్తుకరమైన దినములలో ఎవరైతే బాధలలో ఇబ్బందులలో కొట్టబడుతూ ఉన్నారో, ఏ కుటుంబం అయితే దుఃఖముతో ప్రాణభయముతో పోతుందో ప్రభా, ఈ రోజు వారితో మీరు తాకండి. మీ వెలుగును వారిలోనికి ప్రసరింపచేయండి. మీ శక్తిని వారి మీద కుటుంబం మీదకి దిగి వచ్చినట్లు సహాయం చేయండి అయ్యా. ఏ కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నారు, ఈ భయంకరమైనటువంటి తెగులుకు గురి పాజిటివ్గా ఉంటూ గృహాలలో ఉంటూ నెమ్మది లేకుండా ఉంటున్నారేమో, వారికి విడుదల దయచేయండి. వారు నాయనా ఇదిగో నాయనా డాక్టర్ సజెషన్తో ఎలా నాయనా ఓ ప్రభా వారు ఎలా ఫాలో అవ్వాలో మీరు కృప చూపండి. మీ దివ్యమైన వాక్కు వారి హృదయంలోనికి పంపబడడానికి, విపత్తుకరమైన తెగులు వచ్చినప్పుడు కూడా నీ బిడ్డలు వారు తమను తాము తగ్గించుకుని దావీదు గోనె పట్ట కట్టుకుని బలిపీఠమును బలి నర్పించుటకు సిద్ధపడినప్పుడు ప్రభా ఆ తెగులు మీరు ఆపేశారు ప్రభా. ఈరోజు మా గ్రామాల మీదకి ప్రభా, మా రాష్ట్రాల మీదకి ప్రభా, మా దేశం మీదకి వస్తున్న ఈ తెగులు బారి నుండి ప్రతి రాష్ట్రాన్ని మీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాం. మా నాయకులు లేకపోతే మా యొక్క పెద్దలు, ఓ ప్రభా మా ప్రజలు చేసిన పాపం నుండి దయతో క్షమించండి ప్రభా. నీకు వ్యతిరేకముగా ఓ ప్రభా వ్యతిరేకముగా చేయు కార్యక్రమాలకు వారు స్వస్తి పలికి ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. దయతో విధేయతలు క్షమించి ఎంతటితో ఈ తెగులు ఆగిపోవడానికి, దాని ప్రభావము తొలగిపోవడానికి అయ్యా మేము అడగడానికి సమర్థులము కాదు, కానీ నీ నామమును బట్టి అడుగుతున్నాము. కృప చూపండి అయ్యా. మా విశ్వాస బిడ్డల కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి. ఇదిగో మా గ్రామ ప్రజల యొక్క కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి అయ్యా. ఏ తెగులుకు ద్వారా కూడా ఎవరు నశించిపోకుండా, ఏ బలహీనత ద్వారా ఎవరు ఇబ్బంది పడకుండా నీ బిడ్డలకు విడుదల కలుగ చేసి నీ శుద్ధ రక్తము వారి మీద ప్రోక్షింపచేయండి. నీ విలువైన రక్తం వారి కుటుంబాల మీద ప్రోక్షింపచేయండి. నీ శుద్ధ తైలము వారి మీద కుమ్మరించబడడానికి మీరు సహాయం చేసి మా గ్రామాల చుట్టూ మీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనతలో ఉన్న వారికి విడుదల దయచేసి ప్రాణ భయంతో ఎవరు కూడా భయపడకుండా నా దేవుడు మమ్మలను రక్షించగలిగిన సమర్థులని గుర్తెరిగి తమ చేతులు నీ తట్టు ఎత్తిన ప్రతి బిడ్డకు విడుదల కలిగించేసి నీ నామములో ప్రతి ఒక్కరిని ఒకరికి ప్రార్థిస్తున్నాం. నీ కృపాసనం మీద ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం బ్రహ్మ. విడుదల కలిగించేసి శక్తి కలిగిన దేవుడు, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలేడు అని రక్షిస్తున్నావు బ్రహ్మ. అలాగే నాయన నీ దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడన్నావు బ్రహ్మ. అదిగోనైనా మేము చేస్తున్న ప్రార్థన ద్వారా అనేకులకు మేలుకరంగా సిద్ధపరిచి
మీరే నీ కృప కలిగిన హస్తాన్ని, అదృశ్యమైన హస్తాన్ని నీ బిడ్డల కుటుంబాల మీదకి మీరు చాపబడ్డానికి సహాయించండి. ఇంతతో మా దేశంలో ఉన్న తెగులు బారి నుండి ప్రతి ఒక్కరిని తప్పించండి. నీ చిత్తమైతే గాలిని పరిశుద్ధపరచండి. గాలిలో ఉన్న తెగులు నశించిపోవడానికి మీరు మార్గాలు తెరవండి ప్రభా. మీరు తప్ప ఎవరున్నారు స్వామి? మీరు తప్ప ఎవరున్నారు స్వామి? మీరు మాత్రమే చేయగలిగిన సమర్థులు ప్రభా. మీరు కార్యము జరిగించి మా బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, గుండె నిబ్బరతను దయచేయండి. ప్రతి ఒక్కరు వారి వారి గృహాల్లో బలిపీఠాలు కట్టుకుని వీరికి నలిగిన మనస్సుతో నిజమైన బలిపీఠం అన్నావు ప్రభా. వీరికి నలిగిన హృదయంతో నీ తట్టు చేతులు ఎత్తి కన్నీటితో ప్రార్థించగలిగిన ప్రార్థనాత్మను ఒక్కొక్కరికి దయచేయండి. ప్రార్థన శక్తితో నడిపించబడడానికి సహాయించండి. ప్రతి గృహము కూడా ఒక మందిరముగా సిద్ధపరచబడి ప్రార్థించే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి కీడు నుండి తప్పించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మరి చిన్న పాట పాడుతుండగా కార్యక్రమం పడదాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంగా తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి మరి విశేషముగా ఈ యొక్క వాక్యము ద్వారా బలపరచబడిన అనేకులను శోధనలు ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజలకును సదా ఆయన కృప తోడైంది, కాపాడి బలపరిచి నిత్య ఆనందముతో తిరిగి లేపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం. ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఆమేన్.